హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం రుణం అంటే ఏమిటి. ఆ కథ ఏమిటంటే, ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవారు. తనకు ఒక పని పడి పక్కనున్న ఒక గ్రామానికి బయలుదేరుతాడు. అలా వెళ్ళిన వ్యక్తి బయట చెప్పులు వదిలిపెట్టి ఆ గ్రామం లోపల ఉన్న ఒక ఇంటిలోకి వెళ్తారు. అలా వెళ్ళిన వ్యక్తి తిరిగి బయటికి వచ్చి చూస్తే తన చెప్పులు కనిపించవు. అప్పుడు వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కింద ఆగితే ఆ చెట్టు కింద కొత్త చెప్పులు కనిపిస్తాయి. అలా కనిపించిన చెప్పులను తీసుకొని వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న 10 మందిని అడుగుతాడు. అప్పుడు ఎవరు చూడు అవి నా చెప్పులు కావు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమి చేస్తాడంటే ఆ చెప్పులను వేసుకొని వెళ్తాడు. అలా ఆ వ్యక్తి ఆ చెప్పులు వేసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని కాలానికి ఆ వ్యక్తి మరణిస్తారు. అలా మరణించిన ఆ వ్యక్తి తిరిగి అదే గ్రామంలో జన్మిస్తారు ఒక శాఖలోకి. అలా జన్మించిన ఆ వ్యక్తి పెరిగి పెద్దగా అవుతాడు. అలా పెద్దగైన ఒక వ్యక్తికి మళ్ళీ ఈ చెట్టు మరియు ఆ చెప్పులు తీసుకొని వెళ్ళినట్లు గుర్తు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ గ్రామానికి ఒక మహర్షి వస్తాడు. అలా వచ్చినప్పుడు ఆ మహర్షిని ఇలా అడుగుతాడు ఆ వ్యక్తి. ఏమని అంటే, నాకు పదే పదే ఈ విషయం గుర్తు వస్తుందని ఆ మహర్షిని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షి ఇలా అంటాడు, నీకెందుకు ఇలా గుర్తు వస్తుందంటే, పునర్జన్మలో నువ్వు రుణబడి ఉన్నావు వీళ్ళకు, కాబట్టి నీకు ఈ విషయాలు అన్నీ గుర్తు వస్తున్నాయి. అందుకే ఆ రుణం అనేది అలాగే మిగిలిపోయింది. తిరిగి నువ్వు వీళ్ళకు జన్మించి అంటే కొడుకుగా జన్మించి వాళ్ళ రుణం తీర్చుకుంటున్నావు అని మహర్షి చెప్పిండు. ఈ కారణంతో రుణం అంటే ఏమిటో మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. అంటే మనం ఎవరికైనా రుణపడి ఉంటే మరో జన్మైన ఎత్తి ఆ రుణాన్ని తీర్చుకుంటాము అని ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ మిస్ ద బెల్ ఐకాన్.